రైట్ అఘోరి అరెస్ట్ తో ఇప్పుడు శ్రీవర్షిని ఎక్కడా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రజెంట్ శ్రీవర్షిని నార్సింగ్ పోలీస్ అదుపులో ఉంది అనే చర్చ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో అఘోరి అరెస్ట్ కావడంతో శ్రీవర్షిని పేరెంట్స్ హైదరాబాద్కు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళు హైదరాబాద్కు వచ్చి కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అఘోరి అరెస్ట్ కావడం మాకెంతో సంతోషంగా ఉంది అండ్ అఘోరిని అరెస్ట్ చేయడం కాదు ఉరిశిక్ష వేయాలి అని చెప్పి కూడా అఘోరి తల్లి మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అఘోరి వల్ల మేము ఇప్పటికే చాలా బాధపడ్డాము, పోలీసులు కూడా మా బాధను చూశారు, ఇప్పటి వరకు కూడా మేము అసలు వర్షినితో మాట్లాడలేదు, మా బాధ పోలీసులు కూడా చూడలేకపోయారు అని కూడా వర్షిని తల్లి ఆవేదన వ్యక్తపరిచింది. ఇదే విధంగా వర్షిని మాతో మాట్లాడేందుకు కూడా ఇంతవరకు ఇష్టపడలేదు, సనాతన ధర్మ పేరుతో ఆ ముసుగులో అఘోరి ఇదంతా చేసింది, ఎన్నో మోసాలకు పాల్పడింది, మమ్మల్ని కూడా మోసం చేసింది అని కూడా శ్రీవర్షిని తల్లి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అఘోరి అరెస్ట్ కావడంతో శ్రీవర్షిని ఎక్కడా అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే నేపథ్యంలో శ్రీవర్షిని పేరెంట్స్ హైదరాబాద్కు వచ్చారు. అఘోరి నుంచి శ్రీవర్షిని తీసుకొచ్చిన తర్వాత తమ కూతురును తమకు అప్పగించాలని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో శ్రీవర్షిని పేరెంట్స్ హైదరాబాద్కు వచ్చారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి శ్రీవర్షిని అఘోరితో ఉంది. అయితే శ్రీవర్షిని తల్లి బిగ్ టీవీతో మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అమ్మ, వర్షిని అంటే ఫైనల్ గా శ్రీనివాస్ అయితే అరెస్ట్ చేస్తున్నారు. సో వర్షినితో మాట్లాడారా అండి? అరెస్ట్ ని మీరు ఏ విధంగా చూస్తారు? అరెస్ట్ నేను హ్యాపీగా అంగీకరిస్తున్నానండి. మేము వాళ్ళు పడిన బాధ పోలీస్ కమిషనర్ వారు, మీడియా మిత్రులు, సౌరుద్ర స్వామి గారు, జోగినీలు అందరూ మా బాధ చూడలేకపోయారండి. నా పిల్లల్ని సేఫ్ గా తీసుకురావాలని అందరూ మాకు రక్షణగా నిలిచినందుకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. వర్షినితో ఏమైనా ఫోన్ లో మాట్లాడడం కానీ, పోలీసులు మీ చేత మాట్లాడించడం కానీ ఏమైనా చేశారమ్మా ఈ గ్యాప్ లో? చేయలేదండి. ఫోన్ చేయలేదా? చేయలేదు. ఆమె రెండోసారి నా దగ్గరికి వస్తే తల్లిదండ్రుల బంధము అందరి బంధం తెంపేసేస్తాను, ఎవరితో మాట్లాడను, ఏకంగా నా సొంతం చేసుకుంటానని మమ్మల్ని బెదిరిస్తుందండి. అంటే మీతో అసలు మాట్లాడనివ్వదంటండి. ఎవరు? శ్రీనివాస్ అన్నాడా? శ్రీనివాస్ అన్నాడండి. శ్రీనివాస్ జైల్లో ఉన్నాడు కదా, వాడికి ఇంకా ఉరిశిక్ష పడాలండి. నా కూతురే కాకుండా ఇంకా చాలా మంది రాధిక నామ్యాంగ చూసా నాకు మొఖం చాలా వేసిందండి. ఆ పిల్లని ఇంకా 4-5 ఉండాలండి. ఇలాంటి ఆడవాళ్ళు మోసపోకుండా ఈ సమాజానికి పట్టిన చీడ పురుగుని ఎన్కౌంటర్ చేసి చంపాయని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒకటమ్మా, స్టార్టింగ్ నుంచి కూడా తప్పు మీదే అంటున్నారు. ఎందుకంటే వాడిని ఎవరైనా మనిషిని చూస్తేనే భయంకరంగా ఉన్నాడు, దూరం నుంచి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ మీరు ఇలాంటి లెసన్ నుంచి ఏం నేర్చుకున్నారు? ఇలాంటి వాళ్ళని ఇంటికి తీసుకురావడం ముందు మీదే తప్పంటారు. మాతాంగి అని ఒక మాతాంగి వేషంలో వచ్చిందండి. నరరూప రాక్షసుడు మేము అనుకోలేదండి. మాతాంగి అని మేము పూజ చేయడం జరిగిందండి. సనాతన ముసుగులో మమ్మల్ని మోసం చేసిన దొంగ అఘోరిని ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటాను. అటు దొంగ అఘోరండి, అది మాతాంగి వేషంలో వచ్చాడండి. మేము పూజలు చేసి ఆడపిల్లని ఏం చేసేద్దాం అనుకున్నాం కానీ దరిద్రుడు అంత పిచ్చుండేవాడు డైరెక్టర్ గా వాళ్ళ అమ్మాయిలు చెప్పి పెళ్లి చేసుకోవాలండి. ఇట్లా ఆడవాళ్ళు మోసం చేయటం ఏంటండి? ఆడపిల్లల్ని 23 సంవత్సరాలు పెంచుకున్న పిల్లని ఇట్లా తీసుకెళ్లిపోయి తల్లిదండ్రుల సంబంధం లేకుండా చేసి ఎక్కడెక్కడో పెట్టి ఏమేమో చేపిస్తే మా బాధ ఎంతగా ఉండిద్దండి. మీరు చెప్పండి అండి. అది అయితే ఆ పిల్లని తీసుకెళ్లడానికి మీకు 3 కోట్లు ఇచ్చారు, అందుకే మీ అంగీకారంతో తీసుకుపోయాడు అనేది అంటూ ఉన్నారు. మాకు ఎటువంటి రూపాయలు లేదు, ప్రూఫ్స్ ఉంటే చూపించమనండి. మేము ఎటువంటి రూపాయలు మేము ఎరగమండి. ఆమెకే మేము 48,000 అప్పు ఎదురు పెట్టామండి. మరి మీరు కాలేజ్ ఫీజు కట్టినప్పుడు ఎందుకని అడగలేదమ్మా? వర్షినికి నువ్వెందుకు కడుతున్నావు, మేము కన్నాం కదా, మేము పోషించుకుంటాం కదా, మేము కట్టుకుంటామని మీరు ఎందుకు ఆ రోజు? నేను అడిగానండి. నాకు డోక్రా లక్ష రూపాయలు వచ్చినాయండి. నా 1,00,000 రూపాయలు 30,000 నాకు ఈ సమస్య కాదు, మేము కట్టుకుంటామంటే మీ ఇంట్లో కొన్నాక మీరు ఆతిథ్యం ఇచ్చారు, మీకు గిఫ్ట్ అందండి. సరే ప్రేమతో ఇస్తుందని మేము అనుకున్నాం కండి. ఈ 30,000 ముసుగులో నా పిల్లల్ని తీసుకెళ్లిపోయి నా పిల్లల్ని బలి చేసుకునేదని నేను అనుకోలేదండి. ఓకే, సో ఇన్ని రోజులు వాళ్ళు యూపీలో ఉన్నారని అయితే తెలుస్తోంది కదా. సో ఇన్ని రోజుల్లోని మీకు ఏమైనా సీక్రెట్ గా వర్షిని ఫోన్ చేయడం కానీ, ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పడం కానీ ఏది కూడా జరగలేదా? ఏమీ లేదు. అసలు తల్లిదండ్రులు ఊసే లేదండి. అమ్మాయికి కొత్త ఫోన్ కొనిచ్చాడు, అది తెలుసా మీకు? మాకు తెలియదండి. తీసుకుని ఐఫోన్ కొనిచ్చి లాగేసుకున్నాడు. ఫోన్ లేకుండా వచ్చింది పిల్ల, మళ్ళీ ఏమైనా కొనిచ్చాడో నాకు తెలియదు. ఎందుకంటే అందరికి ఒక డౌట్, అక్కడి నుంచి ఇక్కడ వరకు అంత దూరం ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఏ ధైర్యంతో వచ్చింది? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమీ లేదండి. వాడు
నేను మంత చక్కగా చంపేసేస్తాను, మీ ఫ్యామిలీని నాశనం చేస్తానని పిల్లలు భయపెట్టాడండి. ఆ విషయాలు చెప్పి నాతో ఏడవటం జరిగిందండి. అమ్మాయిని భయపెట్టాడు, కడుపులో మరుగు మంది ఇచ్చాడు, వశీకరణ చేశాడు, వశపరుచుకున్నాడు. దొంగ ఆగోరి ఇట్లా పిల్లకి డ్రగ్స్ కూడా ఇచ్చాడని మాకు అనుమానం అండి. డ్రగ్స్ ఇచ్చిన అన్ని మీ ఇంట్లో ఉన్నప్పుడే జరిగినాయా? బయటకు వచ్చిన తర్వాత జరిగాయండి. మా ఇంట్లో ఉన్నప్పుడు ఏమి లేదు, ఫుడ్ లో కలిపి ఇవ్వడం ఏమి లేదు. వేరు వేరు తినేవాళ్ళు, సపరేట్ తినేవాళ్ళు. పాపకి నా దగ్గర కూర్చుని తినేది. వాడు ఏం తినేవాడు? వాడు చికెన్ బిర్యానీ రప్పించుకున్నాడు. చికెన్ బిర్యానీ తినేవాడు. అప్పుడు కూడా మీకు అనుమానం రాలా? సనాతన ధర్మం అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, చికెన్ బిర్యానీ తినడం ఏంటని మీరు ఏం క్వశ్చన్ చేయలేదు? అంటే మేము బయటకు వచ్చినప్పుడు ఇట్లా తింటాము, ఇప్పుడే తినేది ససాలు అంటే మాకు కుదరదు అని చెప్పడం జరిగింది. అడిగామండి, ఇన్ని పసుపు తాళ్ళు ఉండేయండి, పసుపు కమ్ములు. ఏంటి నీ బొంద, నువ్వు అసలు నువ్వు వెళ్ళిపో ముందల, ఈ పసుపు తాళ్ళు ఏంటి ఏంటంటే అవి ఏమైనా ప్రేమ జంటలు వస్తారు, మాత ఆశీర్వదించమని వాళ్ళ కడతాకనని అబద్ధాలు మాటలు చెప్పిందండి. సో మీరు అందరూ అంగీకారంతోనే పెళ్లి జరిగిందని మీ అమ్మాయి చాలా సార్లు చెప్పింది. దానికి చెప్పు తగ్గిద్దని చెప్పండి అండి. మా అమ్మాయికి అది భయపడతాను ఏడ్చింది. మరుగు మందు ప్రభావంలో వశీపరుచుకుని వశీకరణ చేసి నాకు సపోర్ట్ పలుకు, నా అంతటా నేను మేజర్, నేను వెళ్తానని కాగితం రాసి రమ్మని ఆడియో కాల్ దొరికిందండి మాకు. అట్లా చెప్పిన పిల్ల మళ్ళా ఇప్పుడు మా మాట చెప్పి మాకు చెప్తామంటే శ్రీనివాస్ గారికి చెప్పు తగ్గిద్దా అని చెప్పండి అండి. వాళ్ళ కుటుంబంతో ఏమైనా మాట్లాడారా? శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదండి. ఎవరితో మాట్లాడే ఇలా ఈ విధంగా మీ అమ్మాయిని తీసుకుపోయారని కానీ ఏం అడగల క్వశ్చన్స్? మాకు ఎటువంటి అసలు ఊరే మాకు తెలవదండి. ఓకే, సో నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారమ్మా? అమ్మాయి ఆల్రెడీ గుజరాత్ నుంచి తీసుకెళ్ళినా సరే మీ దగ్గర నుంచి పారిపోయింది. మరి ఇప్పుడు కూడా మీరు తీసుకెళ్తే పారిపోదని ఏమైనా నమ్మకం ఉందా? 15 రోజులు పోలీసులు కస్టడీలో పెట్టి కౌన్సిలింగ్ ఇప్పిస్తామండి. అక్కడ నుంచి గొలుసులు వేస్తామండి పిల్లకి. గొలుసులు వేసి మేము వైద్య సేవలు మేము చేసుకుంటామండి. పాపను మేము చూసుకుంటాం. అరెస్ట్ అయినని మాత్రమే తెలుసు, ఇంకా దానికి శిక్ష పడాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు, మిగతాది ఇంకా కోర్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు పూర్తిగా హ్యాపీనెస్ అయితే ఏం లేదు, తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి, అదే నేను కోరుకుంటుంది. అయితే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అంటే? గతంలోనే ఆల్రెడీ ప్రూఫ్స్ కానీ లేకపోతే మీ మ్యారేజ్ వీడియోస్ కానీ ఆరెంజ్ ఫొటోస్ కానీ అడగడం జరిగింది. మరి ఇప్పుడు అవి ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఈ కేసుకి ఏమైనా బలపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. మీరు కూడా ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను కోర్టుకి సబ్మిట్ చేసుకుంటాను. నేను లీగల్గానే వెళ్తున్నాను కాబట్టి నేను చేసుకుంటాను. నేను కొన్ని పర్సనల్గా ఉంటాయి కాబట్టి నేను మీకు ఇవ్వలేను. సో నా కేసు కూడా సార్ చూస్తున్నారు, నేను ఆయనకు సబ్మిట్ చేశాను, పైన మహిళా కమిషనర్ కూడా నేను సబ్మిట్ చేశాను. సో నేను కోర్టు ద్వారానే వెళ్ళిపోతాను. ఇప్పటికీ మీడియాకి ఏమి ఇవ్వాలనుకోవట్లేదు అంటే పర్సనల్ అంటే మ్యారేజ్ ఫోటోస్? ఇప్పుడు నాకు కూడా కొన్ని డీటెయిల్స్ నాకు నిన్ననే వచ్చాయి. ఆ దరిద్రుడు చేసిన ఘనకార్యం నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది అమ్మాయిలు ఉన్నాడు. ఒక నన్నే కాదు, వాడు కొంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని తాళీలు తెచ్చిపెట్టుకున్నాడు. నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నాకు ఇంకా పేపర్స్ రూపంలో నాకు అవి అందలేదు. అవి అందిన తర్వాత నేను ఒక్కొక్కటి నేను కోర్టుకి నేను సబ్మిట్ చేసుకుంటాను. ఒకవేళ రివీల్ చేయాల్సి ఉంటే నేను మీకు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి కూడా నేను చెప్తాను. డబ్బులు తీసుకున్నాడు. గోల్డ్ అంటే గోల్డ్ కుదోబెట్టి మరీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవును, ఇదే కాదు గౌతమి గారు, ఇదే కాదు, నెక్స్ట్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, త్వరలో సబ్మిట్ చేస్తాము. మీరు మళ్ళీ ఏమైనా ఆల్రెడీ తను కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఏమైనా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారా? ఏమైనా అడగాలనుకుంటున్నారా శ్రీనివాస్? అతను కనిపిస్తే బతుకుతాడనే గ్యారంటీ అయితే నాకు లేదు. అలాంటి చాలా మంది అతని మీద, అంటే నా బాధ చెప్పుకుంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు, అంత హరాస్ చేశారు తను. చాలా వెక్స్ అయిపోయారండి మహిళలందరూ, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ గ్యాప్ లోని మీరు వచ్చిన తర్వాత ఈ 1 వీక్ గ్యాప్ లోని ఇంకెవరైనా బాధితులు మీకు ఏమైనా ఫోన్ చేశారా? చేశారు, అదే చెప్తున్నాను, విత్ ప్రూఫ్స్ తోటి ఉన్నాయి, 1, 2 కాదు. వాడు చేసిన అరాచకాలంటే ఎన్ని ఉన్నాయంటే జనవరి 1, 2025 రోజున సార్ గురువు గారు సార్ మీరు కూడా ఉండాలి. నేను ఇక్కడికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ కారణం మా మామయ్య, మా అన్నయ్య, ఇంకో అన్నయ్య ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళింది మా గురువు గారు, మా సార్.
మా సాయికృష్ణ ఆజాద్ అడ్వకేట్ గారు. సో అందుకే చెప్తున్నాను, నాకు ఫోన్స్ వచ్చాయి, వాడు చేసింది ఇంత కాదు. పాపం గురువు గారు కూడా సార్ కూడా తెలియదు, నేను చెప్పలేదు, నేను ఇప్పుడే రివీల్ చేస్తున్నాను. జనవరి 1 రోజున, ఇది ఎల్లూరు శ్రీనివాస్ ఖచ్చితంగా చూడాల్సిందే, జనవరి 1, 2025 రోజున కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పసుగుమ్మలు తెప్పించాడు, తాళ్ళు తెప్పించాడు. అది ఎవరితోటి తెప్పించిండు, ఎక్కడ తెప్పించిండు అనేది ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంతేకాదు అతను ఒక క్యాన్ పట్టుకుని తిరుగుతాడు పెట్రోల్, ఆ 5 లీటర్ల క్యాన్ ఎక్కడిది, అందులో పెట్రోల్ ఎక్కడిది, వాడి దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఎక్కడివి, అవి ఎవరు ఇప్పించారు. అదే కాకుండా 5-6 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అవి ఎవరు ఇప్పించారు, ఎట్లా వచ్చినాయి, అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక ఆడ కూతురు తన పుస్తెల్ కుదవబెట్టి లేదా అమ్మో డబ్బులు వేసింది దరిద్రునికి, ఆ అమ్మాయి నిన్న కాల్ చేసి ఏడ్చుకుంటూ మాట్లాడడం, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను తొందరలోనే సబ్మిట్ చేశాను. నేను అలాంటివి కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తారు, ఆ బాధితులు నేను తీసుకొస్తాను. నేను గురువు గారు మా సారు వాళ్ళ సమక్షంలో నేను తీసుకొచ్చి కూడా నేను మీకు పెడతాను. సమాజం మొత్తం ఉన్న డౌట్ ఒకటే, ఆయనకు నిజంగా మంత్రాలు వస్తాయా, ఎందుకు ఆడవాళ్ళు ఇంత తొందరగా లొంగుతున్నారు ఆయనకి అనేది డౌట్ ఒకటి ఉంది, అదొకటి చెప్పండి. అది నాకు కూడా ఉంది, డౌట్ ఉన్నాయి అని నాకు కూడా 50%. అదేదో వశీకరణ అదేదో అంటారు కదా, సో అట్లా సిగ్నేచర్ పెట్టడానికి గ్రీన్ సిగ్నేచర్ అంటే అసలు ఎందుకు పడిపోతున్నారు ఆడవాళ్ళు అట్లా ఆయనకి శ్రీనివాస్, అదే మెయిన్ ఇప్పుడు ఆలోచన. చాలా మంది మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా రకరకాల ప్రశ్నలు నన్ను ఆ రోజు సంధించారు. ఎందుకంటే ఆ రోజు నాకు సమయం లేదు, కేవలం 10 నిమిషాలు మాత్రం నాకు టైం కేటాయించడం వల్ల నేను కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయా. సో ఆ రోజు కూడా కొంతమంది మిత్రులు ఏమడిగారంటే ఆమె ఫేస్ మీరు చూసారా, అంతే కదా. జనరల్గా ఏంటంటే ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు చాలా మంది ఫేక్ కూడా వస్తుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కానీ మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి, మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఎవిడెన్స్ మీకు అందరికీ నేను ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోయినా తర్వాత మీకు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత కొన్ని ఎవిడెన్స్లు మీకు ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకు అంటే అది కేసు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఇది మన ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కేసు కాదు. కొంత ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంది, వేరే వేరే బాధితులు కూడా ఉన్నారు, అది ఇక్కడ కాదు, ఎంపీ నుంచి కానీ తర్వాత వేరే మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్, మరి ఎంపీ అంటే మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, తర్వాత తమిళనాడు నుంచి కూడా ఇట్లా కొంతమంది బాధితులు ఇప్పుడిప్పుడే కొద్దిగా అప్రోచ్ అవుతా ఉన్నారు. ఈ విషయాన్ని నెక్స్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో అది కూడా అయితే నేనేమనుకున్నానంటే, ఇది మనం 2 రాష్ట్రాలకు కాదు, ఇది నేషనల్ స్థాయిలో ఉందేమో ఈ సమస్య అని అనిపిస్తుందా ఉంది నాకు. తర్వాత కొంతమంది నిన్న మంచిర్యాల ప్రాంతం నుంచి కొంతమంది మహిళలు ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. ఆ ఎవిడెన్స్ కూడా నాకు ఇవాళ రేపు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతిదీ కూడా నేను మీరు ఎంత మాట్లాడినా కూడా నేను సంయమనంగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు శాంతియుతంగా మీకు సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా అలాంటి సమాధానం మళ్ళీ చెప్తాను. ఎవరైనా బాధితులు ఉంటే కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారం పెట్టి ఏం చెప్తానంటే, బాధితులు ఎవరైనా ముందుకు రండి, నేను అందరూ కూడా నేను పూర్తిగా సపోర్ట్ ఇస్తా విత్ మీ సహకారంతో, ఓకేనా. దయచేసి మీరు అందరూ కూడా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే పట్టించుకోమాకండి. అమ్మ రండి రాధిక గారు, ఇప్పుడు వీళ్ళు రండి గురుగారు, వీళ్ళు రండి సార్, రండి అమ్మ. మాస్క్ తీయండి దయచేసి, మాస్క్ తీయండి, ఎందుకంటే మన వాళ్ళు చూస్తారు. వారు ఓపెన్గా చెప్పండి, ఓపెన్గా ఉన్నదో చెప్పండి, ముందుకంటారు. రాని అమ్మ.